మీకు తెలుసా సముద్రంలో దాగున్న ఒక నిగూఢమైన రహస్యం గురించి? ఈ భూమి మీద ఉన్న విలువైన వాటిల్లో మనకు కనిపించే బంగారం ఒక ఎత్తైతే, అసలు ఎవరూ ఊహించని ఒక మహానిధి సముద్రం అడుగున దాగుంది. కానీ ఆ నిధి ఎక్కడుంది? ఎవరికి చిక్కకుండా, కంటికి కనిపించకుండా అలా ఎలా మాయమైంది? సముద్రంలో విలువైనవి అనగానే మనకు ఏం గుర్తుకు వస్తాయి? ముత్యాలు, పగడాలు, కొన్ని విలువైన శంకులు లాంటివి కదా. టోక్యో నగరానికి దక్షిణాన దాదాపు 350 కిలోమీటర్ల లోతున పసిఫిక్ మహాసముద్రం అడుగున ఒక భయంకరమైన చీకటి ప్రపంచం ఉంది. నిరంతరం నిప్పులు గక్కే అగ్నిపర్వతాలు, భూమి పొరల నుంచి ఉబికి వచ్చే లావా, నల్లటి పొగలు గక్కే రాతిగొట్టాలు. అసలు ప్రాణులనేవే బతకలేవు అనుకునే ఈ నరకం లాంటి ప్రాంతంలోనే ప్రకృతి ఒక పెనువింతను దాచిపెట్టింది. అక్కడ ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొట్టే రేంజ్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికింది. జపాన్ శాస్త్రవేత్తలు ఆ నిధిని పసిగట్టారు. కానీ ట్విస్ట్ ఏందంటే ఆ బంగారం మీ కంటికి కనిపించదు. మరి ఇంత పెద్ద నిధి దొరికినా జపాన్ దేశం దాన్ని ఎందుకు ముట్టుకోలేకపోతుంది? ఆ నిధిని తాకితే సముద్ర గర్భంలో ఎలాంటి వినాశనం మొదలవుతుంది? ఈ చీకటి ప్రపంచంలో జీవిస్తున్న వింత జీవుల కథ ఏంది? ఖజానా అయితే దొరికింది, కానీ దాన్ని బయటికి తీయడం అంత ఈజీ కాదు. ఎందుకో ఆ తిప్పలేందో ఈరోజు మనం పూర్తి ముచ్చట తెలుసుకుందాం. దోస్తులు, మీకోసం ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. అదే జపాన్లో దొరికిన మహానిధి రహస్యం గురించి అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఇక మొదలు పెడదామా? జపాన్ దేశస్థులు సముద్రంలో పరిశోధనలు జరుపుతున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రం లోపల జపాన్ దేశానికి దక్షిణాన ఉన్న ఒక అగ్నిపర్వతంలో ఇంతకు ముందన్నడూ చూడని విధంగా భారీ ఎత్తున బంగారం దాగున్నట్లు తేలింది. సముద్రం అడుగున వేడి నీళ్లు, ఖనిజాలు ఉబికి వచ్చే ప్రాంతంలో, అంటే హైడ్రోథెర్మల్ ఫీల్డ్స్లలో ఈ నిధులు బయటపడ్డాయన్నమాట. అక్కడ రసాయనాలతో కూడిన వేడి ద్రవాలు పైకి వస్తూ సముద్ర గర్భంలో పెద్ద పెద్ద గడ్డలుగా, ఎత్తుగా, బలంగా నిర్మాణాలు తయారవుతున్నాయి. సాధారణంగా సముద్రం అడుగున ఉండే ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ దగ్గర బంగారం దొరుకుతుందని ముందే తెలుసు. కానీ ఇప్పుడు దొరికిన నిల్వలు మాత్రం పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతున్నాయి. అయితే ఈ బంగారం మనకు మామూలుగా మెరుస్తూనే కనిపించే ఒక చిన్న చిన్న నానో పార్టికల్స్ గానో ముద్దల్లాగానో లేదు. చూడడానికి సాదాసీదాగా ఉండే ఖనిజాల లోపల గుట్టుగా దాగి ఉందన్నమాట, నిక్షిప్తమై ఉందన్నమాట. ఈ దొరికిన నిధుల వల్ల సముద్రం అడుగున మైనింగ్ చేసి లాభాలు సంపాదించాలని ఆశలు మళ్ళీ చిగురించాయి. కానీ దీనివల్ల పర్యావరణానికి జరిగే నష్టంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి అగ్నిపర్వతాల ప్రాంతాల్లో భూమి మీద మరెక్కడా బతకలేని వింత వింత సముద్ర జీవులు ఎలా మనుగడ సాగిస్తున్నాయనే దానిపై మనకు ఇంకా పూర్తి అవగాహన లేదు. జపాన్ అగ్నిపర్వత సముద్రంలో రికార్డులు బద్దలు కొట్టే బంగారు నిధులు. టోక్యోకు దక్షిణాన దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో జపాన్ దేశ సొంత ఆర్థిక సముద్ర పరిధిలో ఉన్న హిగాషి అవోగాషిమా అనే సముద్రగర్భ అగ్నిపర్వత ప్రాంతంలో హైడ్రోథర్మల్ ఫీల్డ్స్ దొరికాయి. నిజానికి 2015లోనే ఈ సముద్రపు లోయను కనిపెట్టారు. అక్కడ సముద్రం అడుగున బ్లాక్ స్మోకర్స్ అని పిలిచే వేడి హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. భూమి పొరల లోపటి నుంచి విపరీతమైన వేడితో కూడిన ద్రవాలు తమతో పాటు కరిగిపోయిన లోహాలను తీసుకొస్తూ ఈ హాట్ స్ప్రింగ్స్ ద్వారా పైకి ఉబికి వస్తూ ఉంటాయి. ఇలా పైకి వచ్చే వేడి ద్రవాలు సముద్రంలోని చల్లటి నీళ్లను తాకగానే ఆ కెమికల్స్ అన్నీ గడ్డకట్టి కింద పేరుకుపోతాయి. అలా కాలక్రమేణా అవి పెద్ద పెద్ద పొగగొట్టాల్లాంటి నిర్మాణాలను, సల్ఫైట్ రిచ్ రాక్లను తయారు చేస్తాయి. ఇలాంటి సముద్రగర్భ ప్రాంతంలో రాగి, జింక్, వెండి, బంగారంతో కూడిన ఖనిజాలు సహజంగానే కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయి. కాబట్టే శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా వీటి మీద కన్నేసి పరిశోధనలు చేస్తున్నారు. తాజా పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అక్కడ దొరికిన రాయి ముక్కలను ల్యాబ్కు తీసుకెళ్లి అత్యంత ఆధునికమైన హైటెక్ మిషన్లతోని పరీక్షించారు. ఖనిజ లోహాల అతి సూక్ష్మంగా దాగున్న బంగారాన్ని కూడా పసిగట్టే టెక్నాలజీతో వీటిని చెక్ చేశారు. అయితే ఇక్కడ వింత ఏందంటే, బంగారం మనకు మామూలుగా దొరికే బిళ్ళలలాగానో ముక్కలు ముక్కలుగానో దొరకలేదు. అసలు మామూలు మైక్రోస్కోప్లతో చూసినా కూడా కనిపించినంత విచిత్రమైన రూపంలో ఈ బంగారం దాగున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడడానికి మెరుస్తూ అసలైన బంగారం లాగే ఉండి అందరినీ మోసం చేసే పైరేట్, దీన్నే
ఫూల్స్ గోల్డ్ లేదా నకిలీ బంగారం అంటారు. ఐరన్ సల్ఫేట్ ఖనిజం లోపల ఈ అసలైన బంగారం ఇరుక్కుపోయి ఉందని ఈ స్టడీ తేల్చింది. ఇందులో కొంత బంగారం అతి సూక్ష్మమైన నానో కణాలుగా అంటే మైక్రోస్కోపిక్ నానో పార్టికల్స్గా ఆ రాయి లోపల ఇరుక్కోగా మరికొంత భాగం అణువుల స్థాయిలో ఆ పైరేట్ రాయి నిర్మాణంలోనే కలిసిపోయింది. ఈ కంటికి కనిపించని బంగారం కదేంటి? అసలు జపాన్ దాన్ని బయటికి తీయగలదా అంటే అత్యంత ఆధునికమైన సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే హైటెక్ మిషన్లతో ఈ రాయి ముక్కలను లోతుగా పరీక్షించేదాకా ఈ కంటికి కనిపించని బంగారం గుట్టు ఎవ్వరికీ దొరకలేదు. పరిశోధన చేసిన టీం చెప్తున్న దాని ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా సరే సముద్రం అడుగున దొరికే ఇలాంటి ఖనిజాలతో పోలిస్తే ఈ హిగాషి అవోగాషిమాలో దొరికిన పైరేట్ రాయిలోనే అత్యధిక స్థాయిలో బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది ఒక వరల్డ్ రికార్డ్. జపాన్ ఈ బంగారాన్ని బయటికి తీయడం సాధ్యమేనా అంటే జపాన్ చుట్టుపక్కల ఉన్న మిగతా సముద్రగర్భ ఖనిజ కేంద్రాలతో పోలిస్తే ఈ అగ్నిపర్వత ప్రాంతం కాస్త అందుబాటులోనే ఉంది. ఇది తక్కువ లోతులో ఉండడం, ఇక్కడ సల్ఫైడ్ రిచ్ రాక్ డిపాజిట్స్ విపరీతంగా ఉండడంతో భవిష్యత్తులో బిజినెస్ పరంగా ఇక్కడ తవ్వకాలు జరిపి లాభాలు సంపాదించడానికి గట్టి ఛాన్స్ ఉందని జపాన్ ఆశపడుతుంది. కానీ ఇదంతా ప్రస్తుతానికి మాటల విషయంగానే ఉంది. ఎందుకంటే సముద్రం అడుగున ఉండే పైరేట్ రాయి నుంచి ఈ కంటికి కనిపించని బంగారాన్ని వేరు చేయడం టెక్నాలజీ పరంగా పెద్ద సమస్యలతో కూడుకున్న పని. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఈ సముద్రం లోపట ఇట్లాంటి వేడి హాట్ స్ప్రింగ్స్ దగ్గర లాభసాటిగా తవ్వకాలు జరిపి నిరూపించలేకపోయింది. ఖర్చుల భారం పెరిగిపోకుండా ఈ సూక్ష్మమైన బంగారు కణాలలో ఎట్లా ఈజీగా వేరు చేయాలనే దానిపై ఇంజనీర్లు ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. ఈ సైంటిఫిక్ నిధుల ముచ్చట బయటపడిన టైంలోనే ప్రపంచవ్యాప్తంగా సముద్రగర్భ మైనింగ్ మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఎందుకంటే సముద్రం అడుగున ఉండే ఈ వేడి హాట్ స్ప్రింగ్స్ దగ్గర వింత వింత సముద్ర జీవులు, పీతలు, పగడాలు, స్పాంజికలు, చేపలు, ఆక్టోపస్లు లాంటి ఎన్నో జీవులు బతుకుతున్నాయి. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతాల తీవ్రమైన వేడి వాతావరణాన్ని తట్టుకొని బతికేలా ఇవి అలవాటు పడ్డాయి. అందుకే ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేదా తవ్వకాలు మొదలు పెట్టడానికంటే ముందే ఈ జీవుల ఆవాసాలను గట్టిగా కాపాడాలని చాలామంది సముద్ర శాస్త్రవేత్తలు గొడవ చేస్తున్నారు. ఒకవేళ మైనింగ్ మిషన్ల వల్ల కానీ తవ్వినప్పుడు లేచే బురద వల్ల కానీ ఈ జీవుల బతుకుకు డిస్టర్బ్ అయితే ఇవి మళ్ళీ కోలుకోగలవా లేదా అనే దానిపై మనకు ఇంకా పూర్తి అవగాహన లేదు. అసలు ఈ హిగాషి అవోగాషిమా చుట్టుపక్కల ఏమేం వింత జీవులు బతుకుతున్నాయనే దానిపై ఇంకా పూర్తి లిస్టు కూడా తయారు చేయలేదు. కాబట్టి అక్కడ ఏ జీవులు దేనిపై ఆధారపడి బతుకుతున్నాయనే సమస్యకి ఇంకా జవాబు దొరకలేదు. ఏది ఏమైనా ఇప్పుడు చేసిన కొత్త రీసెర్చ్తో ఒక విషయం మాత్రం పక్కా అయింది. ప్రపంచంలోనే ఇప్పటిదాకా దొరికిన సముద్ర బంగారు నిధులల్లో హిగాషి అవోగాషిమా టాప్ ప్లేస్లో ఉంది. గతంలో కేవలం కొద్ది బంగారం ఉందని అనుకున్న ఖనిజాల్లో కొత్త టెక్నాలజీతోని పరీక్షించాక ఊహించిన దానికంటే చాలా ఎక్కువ బంగారం దాగుందని తేలింది. ఈ అమేజింగ్ ఫ్యాక్ట్పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ గంట సింబల్ని ఆన్ చేసుకోండి. జై హింద్.